హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చ. జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతుంది. పీకే కూడా జగన్ పై నమ్మకం లేదన్న నక్క ఆనంద్ బాబు. ఏపీలో అభ్యర్థుల ఎంపికపై పవన్ కసరత్తు. సీట్ల పంపకాలపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేన. పాత బస్తీలో 18 నెలల పాప కిడ్నాప్. 4 గంటల్లో కిడ్నాప్ ఛేదించిన పోలీసులు. మహారాష్ట్ర రన్నింగ్ ట్రైన్లో మంటలు. నాందేడ్లో నిలిచిపోయిన రైలు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. 2021 తర్వాత ప్రధానితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కావడం ఇదే మొదటిసారి. 2021 సెప్టెంబర్లో ప్రధానిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను కోరుకున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. 2021 తర్వాత ప్రధానితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కావడం ఇదే మొదటిసారి. 2021 సెప్టెంబర్లో ప్రధానిని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను కోరనున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే RRR తో పాటు ఇతర ప్రాజెక్టులను నిధులు ఇస్తామని చెప్పిందో వాటి నిధులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉండబోతోంది. ఇక మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఏడాది గ్రాంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్ లో అంచనా వేసినా ఇంతవరకు కేవలం 5,000 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగతా నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి అని చెప్పి గతంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. కానీ ఈ అంశంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే వస్తుందనుకున్నటువంటి ఆదాయం సమకూరకపోవడంతో FRBM నిబంధనలను సడలించి మరికొన్ని రుణాలు తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఈ ఏడాదికి సంబంధించి ఇంకా రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఇటు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో భేటీ కావడం అంటే ఒక రకంగా చూస్తే 2021 తర్వాత ప్రధానితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కావడం ఇదే మొదటిసారి. 2021 సెప్టెంబర్ లో ప్రధాని అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలిశారు. ఇక ఈ రోజు
ముఖ్యంగా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం ఇక పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా కలిసి పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపైన కూడా ఇటు పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, నామినేట్ పదవుల కోసం పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. వీటిని లోక్సభ ఎన్నికలకు ముందుగా భర్తీ చేయాలా లేక ముగిసిన తర్వాత చేయాలా అనే దానిపైన కూడా అధిష్టానం నుండి స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన మాణిక్రావు ఠాకరే అధిష్టానం ఇటీవల గోవాకు మార్చింది. తెలంగాణకు పూర్తి స్థాయి ఇన్ఛార్జి కూడా నియమించలేదు. కేరళ బాధ్యతలు చూస్తున్న దీపా దాస్కి అదన బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వల్ల పూర్తి స్థాయి ఇన్ఛార్జి నియామకం అంశం పైన కూడా అగ్రనేతలతో ఇరువురు కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత బస్తీలో 18 నెలల పాప కిడ్నాప్ కు గురైంది. 4 గంటల్లో కిడ్నాప్ ఛేదించారు పోలీసులు. కిడ్నాప్ కు పాల్పడిన మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. తన కొడుకుకు పిల్లలు పుట్టకపోవడంతో పాపను కిడ్నాప్ చేసినట్లు మహిళ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. సీసీ కెమెరాలో మహిళను గుర్తించిన పాపను రక్షించారు పోలీసులు. దీంతో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత బస్తీలో 18 నెలల పాప కిడ్నాప్ కు గురైంది. 4 గంటల్లో కిడ్నాప్ ఛేదించారు పోలీసులు. కిడ్నాప్ కు పాల్పడిన మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. తన కొడుకుకు పిల్లలు పుట్టకపోవడంతో పాపను కిడ్నాప్ చేసినట్లు మహిళ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. సీసీ కెమెరాలో మహిళను గుర్తించి పాపను రక్షించారు పోలీసులు. దీంతో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. తబ్లిగ్ జమాతే సంస్థ వల్లే తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి చెందిందని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. మత మార్పిడులను ప్రోత్సహించేందుకు జమాతే సంస్థ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సృష్టించబడిన సంస్థ, ఏ దేశంలో పుట్టింది ఆ సంస్థ, ఎవరి కోసం పనిచేస్తుంది ఆ సంస్థ, ఎవరు తయారు చేస్తుంది ఆ సంస్థ, దేని ఉద్ధరించడానికి ఆ సంస్థ, కేవలం మత మార్పులను ప్రోత్సహించే సంస్థ తబ్లిగీ జమాత్ సంస్థ. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ తబ్లిగీ జమాత్ సంస్థ. ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదులను తయారు చేసి పెంచి పోషిస్తున్న సంస్థ అని చెప్పి ఈ సంస్థ నిషేధిస్తే ఇవాళ ఆ సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి 3 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఎవరిని అయ్యే జాగిరి, ఎవరిని తాత జాగిరి, ఎవరిని సొమ్మిస్తున్నారు మీరు, ఎవరికి ఇస్తున్నారు సొమ్ము మీరు? ఇలా గురుద్వారాలకు ఎందుకు వేయలే? ఈ చరిత్ర గురించి నరేంద్ర మోడీ గారు చెప్పినాక మీరు ఎందుకు స్వాగతించలే? తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ప్రేరేపించింది, కోవిడ్ ఇక్కడ అంటగట్టింది ఈ జమాతే, తబ్లిగీ జమాతే సంస్థనే. కరీంనగర్ లోనే ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు ఏం తెలియదు. ఇవాళ మళ్ళా ఆ సంస్థనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకుంటుంటే నమ్ముకున్న వాళ్ళను వంచడం సీఎం జగన్ నైజమని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
ప్రశాంత్ కిషోర్కు కూడా జగన్పై నమ్మకం లేకే తమకు సలహాలు ఇస్తున్నారన్నారు. కిషోర్ కూడా నీ మీద నమ్మకాన్ని కోల్పోయి నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని గుర్తించి నీ ఓటమి ఖాయమైపోయిందని చెప్పి ఇవాళ వచ్చి నీ విశ్వసనీయత నీకు అర్థమైపోయి నీకు ఏ విశ్వసనీయత లేదని చెప్పి వచ్చి ఇవాళ మాకు సలహాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు అనేది ఇవాళ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ గురించి ఇలా అడ్డగోలుగా ఏదేదో తిడతా ఉన్నారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరే చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉంటే ఆడ కొంత రకరకాలుగా చెప్పారు. ఆయన వస్తే గెలుస్తారని, లేదు గెలిచే వైపు ఆయన వెళ్తాడని. ఏదైనా అనుకో, మేము తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది ఖాయం అయిపోయింది కాబట్టి మా వైపు వచ్చాడు అనుకో. నువ్వైతే అయిపోయావు, నీ పరిస్థితి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు దగ్గర కావాల్సిన అవసరం తమకు లేదని, ఆమెను దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా చేయమని స్పష్టం చేశారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే తమ మేలు కోరుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని అక్క ఆనందబాబు అన్నారు. సొంత చెల్లెలు తల్లికి ద్రోహం చేసిన వ్యక్తి అని, జగన్ను వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతుందన్నారు. ప్రశాంత్ సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడని ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం స్థైర్యం ఇవాళ భయం నిండా బతుకుతా ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. ఈ ముఖ్యమంత్రికి సొంత తల్లికి చెల్లికి. రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించిన ఆడుదాం ఆంధ్రప్రదేశ్ని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శల వర్షం కురిపించారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే దిశలో ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా క్రీడలపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్రప్రదేశ్ వెనుక రహస్యం ఏమిటో వెల్లడించాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. కానీ క్రీడా ప్రాంగణాల గురించి కానీ, లేకపోతే క్రీడల్ని ప్రోత్సహించే పథకాలు కానీ మీ ప్రభుత్వం తరఫున ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉచ్చరించడం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీస ఉచ్చారణ లేనటువంటి ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఏమిటండి దీని రహస్యం అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నా. పోనీ ఎక్కడైనా సరే ఈ 4.5 సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించినటువంటి శాప్లో కానీ, శాప్ను అభివృద్ధి చేసే విషయంలో కానీ, శాప్ ద్వారా ఎక్కడైనా సరే క్రీడల్ని ప్రోత్సహించే ప్రయోగాలు కానీ, శిక్షణా కేంద్రాలు కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎప్పుడైనా జరిగినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైనా సరే ఏదైనా సరే క్రీడల్ని ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రోత్సహించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మారథాన్ 2K రన్ ప్రారంభించారు. గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని మంత్రి తెలిపారు. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమని తెలియజెప్పడానికి ఓ క్యాంపెయిన్గా ఉపయోగపడుతుందని చెప్పారు. క్రీడా రంగంలో ఏపీ ముందుంటుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. అది ఓ ఇద్దరి మధ్య ప్రేమ పగలా మారింది. మాజీ ప్రేమికుడి మీద ప్రియురాలి కోపం కొంపముంచింది. కారులో గంజాయి పెట్టించి మరీ పోలీసులకు పట్టించింది ఓలా స్టూడెంట్. యువతితో సహా 7గురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇద్దరి మధ్య ప్రేమ పగలా మారింది. మాజీ ప్రేమికుడి మీద ప్రియురాలి కోపం ఉంచింది. కారులో గంజాయి పెట్టించి మరీ పోలీసులకు పట్టించింది ఓలా స్టూడెంట్. యువతితో సహా 7గురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇద్దరి మధ్య ప్రేమ పగలా మారింది. మాజీ ప్రేమికుడి మీద ప్రియురాలి కోపం ఉంచింది. కారులో గంజాయి పెట్టించి మరీ పోలీసులకు పట్టించింది ఓలా స్టూడెంట్. యువతితో సహా 7గురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇద్దరి మధ్య ప్రేమ పగలా మారింది. మాజీ ప్రేమికుడి మీద ప్రియురాలి కోపం ఉంచింది. కారులో గంజాయి పెట్టించి మరీ పోలీసులకు పట్టించింది ఓలా స్టూడెంట్. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, మాజీ ప్రియుడి మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా గంజాయి తన వాహనంలో పెట్టి 40 గ్రాముల గంజాయిని తన వాహనంలో పెట్టి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఉదంతము ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ప్రియురాలు పోలీసు ఉన్నతాధికారి కుమార్తెగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. ఇతను లా చదువుతున్నట్టుగా కూడా గుర్తించడం అయింది. ప్రస్తుతం కారులో గంజాయి పెట్టిన విషయము, ఈమెకి గంజాయి ఎలా వచ్చింది, అలాగే గంజాయికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా లాగుతున్నారు పోలీసులు. లా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈమెకి మాజీ ప్రియుడైనటువంటి శ్రవణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని నమ్మకంగా అమ్మిషా పబ్ వరకు పిలిచి అమ్మిషా పబ్ దగ్గరికి ఇతను వచ్చిన తర్వాత అతని వాహనంలో 40 గ్రాముల గంజాయిని పెట్టడము, వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడము, పోలీసులు అక్కడికి చేరుకుని ఆ 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవటము, ఇతన్ని అరెస్ట్ చేయడము, ఈ ఉదంతం మొత్తం జరిగింది. మొత్తం మీద ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తో విస్తుపోయే వాస్తవాలను అయితే పోలీసు ఉన్నతాధికారులు వెలుగులోకి చూశారు. ప్రస్తుతం ఈ యువతి ఎవరైతే ఉన్నారో మాజీ ప్రేమికురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఒక పోలీసు ఉన్నతాధికారి కుమార్తెగానే ఇప్పటికే నిర్ధారించారు పోలీసులు. ఆ లా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి అతనికి గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ప్రేమ బెడ్ కొట్టడంతో ఆమె కక్షపూరితంగానే ఈ గంజాయిని తన వాహనంలో పెట్టింది అన్న కోణంలోనే తాను స్వయంగా ఒప్పుకున్నట్టు పేర్కొంది. ఈమెతో పాటు 7గురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అలాగే ఆమె మీద చీటింగ్ కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆమెని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈయన వెనకాల ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారి ఎవరు అన్నది మాత్రము వెలుగులోకి తెలియాల్సింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఉషా. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త ఉపరకం JN.1 కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 628 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసులు 4054 ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్ కొత్త ఉపరకం JN.1 కేసులు నిన్నటికి 63కు చేరుకున్నాయి. గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరగడం లేదని, దాని బారిన పడిన వారిలో 92% మంది ఇంట్లో ఉండే చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కొత్తగా వెలుగులోకి వచ్చిన 628 కోవిడ్-19 కేసుల్లో అత్యధికం కేరళ నుంచే 376 కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానంలో 106 కేసులతో కర్ణాటక, 50 కేసులతో మహారాష్ట్ర, 29 కేసులతో తమిళనాడు ఉన్నాయి. రాజస్థాన్లో 11 కేసులు, తెలంగాణలో 8, ఉత్తరప్రదేశ్లో 7, ఢిల్లీలో 7, గుజరాత్లో 6, ఏపీలో 5 కేసులు నమోదయ్యాయి. ఓ గురుద్వారా గోడ మీద పడుకున్న పెద్ద పులిని చూసి జనం భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్ పట్టణంలో ఇది జరిగింది. గోడ మీద పడుకున్న పులిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీడియోలు చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తప్పించుకున్న పెద్ద పులి తెల్లవారుజామున అట్కోనా గ్రామంలోకి ప్రవేశించింది. అది ఒక గురుద్వారా ప్రహారీ గోడ కూర్చింది. స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడంతో వారు వల సాయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రహారీ గోడపై పులి కూర్చొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గురుద్వారా చుట్టుపక్కల జనం పక్క భవనాలు ఎక్కి పులిని వీడియో తీశారు. మొత్తం మీద పులిని తిరిగి టైగర్ రిజర్వ్ చేశారు. కానీ ఆ పులి అస్వస్థతో బాధపడుతుండవచ్చునని కొందరు అన్నారు. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటున్నారు. అయ్యప్పని దర్శించుకునేందుకు దక్షిణ మూలల నుంచి వస్తున్న భక్తులతో శబరిగిర్లు బారుమోగిపోతున్నాయి. భారీగా భక్తులు వస్తుండటంతో క్యూలను నిండిపోతున్నాయి. స్వామివారి మాలధానలో చిన్నారులు సైతం ఉండగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శబరిమలకి చేరుకునే దారులు మొత్తం వాహనాలతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ కారణంగా గంటల తరబడి క్యూ లైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.